దేవాతి దేవా స్వామి కాశీ విశ్వేశ్వర కరుణాలవాల కాపాడవా స్వామి పాకిమా పాకిమా సంతానము కలగలేదు భార్య కలగలేదు కదా నా ఇప్పటికైనా మా మాట విన్నాం. ఏమే దేవతకు పది బిడ్డలు అయ్యా మేము బోర్ ఉందా బోర్ దగ్గర మిషన్ దగ్గర బిడ్డలు అవుతారా కథముని పసివాళ్ళ మాట్లాడింది కానీ పోనా చేరు తడి తీసి పెట్టారప్ప కథముని ప్రాణేశ్వర కడయాత్ర అనగా తిరుపతికి బయలుదేరి తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరి ప్రార్థించిన మనకి ఆడ సంతానము కలగొచ్చును భార్య మాట ఎందుకు కాదన వలన ఆట కథముని పుట్టేది ఆడనే ఉండే నేను ఆమర్ ఇట్లా కథముని ప్రాణేశ్వర ఇదిగో తూర్పు మార్గంలో ఉండేది తిరుపతి తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరి ప్రార్థితమ భార్య అవును నాట స్వామి తిరుమలగిరి వాస ఏడుకొండలవాడ వెంకటరమణ పాహిమ పాహిమ నీవైనా మా జంట పైన కనికరించి ఒక్క ఆడ సంతానము కలిగించవా స్వామి రంగా
స్వామి తిరుమలగిరి వాస నీవైనా మా జంట పైన కనికరించి ఒక సంతానము కలిగించవా స్వామి. జయ పాండురంగ ప్రభు విఠల జగదోధార జయ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల స్వామి తిరుమలగిరి వాస చెయ్యగా నిదాన ధర్మములు చేసిన పట్టరాని వ్రతములు పట్టినాము, ముకోటి దేవతల పూజలు చేసినాము. కథముని ఏ దేవుడు కరుణించక ఆడ సంతానము లేక చేసిన పాపము వెనక జన్మముల కర్మములో అనుభవించక తప్పదు భార్యా. దేవి కర్తామణి, మనము చేసిన పాపములు
వెనక జన్మముల కర్మములో ఈ జన్మానికి మనకు ఆడ సంతానము లేదు సుమా. అవును నాత. మన పాలుగొండాపురి పట్టణానికి తిరిగి వెళ్దామా భార్య? ఆజ్ఞ ప్రకారమే నాత. పదవే పోదామా భార్య పదము రావే పోదామా పలివల్లపురము చేరి పోదామా పదవే పోదామో మనము పాలు మాలి భావేలా పాలు మాలి భావేలా పలివల్లపురమున దేవుడు కన్నారాడు దేవుడు లేనేలేదు పదవే పోదామా భార్య బలము రావే పోదామో పలివల్లపురము చేరి పోదామా. కాతావని ఆడేశ్వరా. ఆడ సంతానము లేని కొరకై పాల్గొండాపురి పట్టణానికి వెళ్ళే శుభ సందర్భమున ఈ ఆరగోరు నడికొచ్చి నిలిచినాము భార్య. అవును నాత. అడవిలో 4 అడుగులు నడిచిన మన పాల్గొండాపురి పట్టణము చేరి వచ్చినాడు భార్య కాంతామణి. అలాగనే కానీ నాత. ఆ, నడవల్లేను నేను నడవల్లేనే నడవలేను, నడవలేను, ఎడమిలోనా. నడిచిన కాళ్ళు బొబ్బలు వచ్చినాయి, సరే. ఊపిన చేతులు ఊదలెక్కినాయి, చూసిన నా కన్నులు మైకమప్పినాయి. ఎంత మాత్రం ఆ రండి గొరండి అడవులను నడవలేకున్నాను. కాంతామణి ప్రాణేశ్వర. అరటి పాంతమున నిలవలేకుండా పైనచ్చో అటువైపున చూడక ఒక తాడు వృక్షము కలగను. వృక్షము కింద పౌడిచ్చి విశ్రాంతి గైకొని తెల్లవారు శుభ సందర్భమున మన పాల్గొండాపురి పట్టణానికి వెళ్దాము. అలాగనే కానీ నాత. మహామంత్రి మహాత్మా మహాత్మా మహాప్రభు. నేను నా భార్య ఆ, అరణ్యవాసమున నడవలేక నడవలేక ఆయాసంగా ఉన్నాము బాబు. అందుకు నేనే విషయం తప్ప. నేను నా భార్య ఈ చోటును పౌడిస్తున్నాము. ఆ, నువ్వు దూరంగా వెళ్ళి కావాలండవు నేను దూరంగా పోయి కావాలి ఉండాలి సొన్నా. ఎలా నాకు భీమా. డై ఆ, భీమ అంగళ్ళలో చెప్తాయి. అదే భయమా భయమా? ఉన్నపా. కొండంత రడ్డి ఉండగా నీకెందుకు భయము? కాదు కొండంత రెడ్డి నువ్వు ఉన్నావా? ఆ. పంట కింద ఎవరు మీ తాత ఉంటాడా? నువ్వు ఉండరా? ఆ? వాళ్ళు అప్పుడు కాదు నాకి పెద్ద పెద్ద ఇవి కప్పలక్కలు తొండే కర్తలు పెద్ద పెద్ద ముర్ఖాలంటే భయం నీకు. భయం, ఎలకలు తొండే కర్తలు కప్పులు కుంటే పెడతా అంటే దిగులు నాకు. ఓహో, ఇవి పెద్ద ముర్గాలు. పెద్దవి పులి పెద్ద నేనుంటా, ఆ. చిన్న నువ్వు ఉండు. పిల్లవనగా ఎట్లా అంటారు అవే? సింహాలు, ఆ. చిరుతులు, నేను. జింకులు, నేను. యానికులు ఇవంతా నువ్వు ఉండు. అవి చిన్న ముర్గాలు. అవి చిన్నవే. సబాష్. వాటికి నువ్వు ఉండు, ఉమ్, వీటికి నేను ఉంటా. సరే
కాదు నేను నా చేతిలో ఏమని ఏమన్నా ఇందా. మహామంత్రి రెడ్డి వారు నీకు భయం అంటున్నావా అవును తండ్రి మంత్రి భయపడవలదు